జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఓ ప్రకటన జారీ చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ మన జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించింది. కావున ప్రజలు ఎవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని, ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 9100901605 అనే నెంబర్ను సంప్రదించాలని కోరారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధినందు ఐజ ఎంఆర్ఓ మరియు ఐజ మండల ఎస్ఐ, మున్సిపాలిటీ అధికారి మరియు ఓబీసీ కార్యదర్శి షేక్ షావలి మీడియాతో మాట్లాడారు. ఒక కన్ను కానొస్తుందమ్మా, ఒక కన్ను అనరా ఎవరు లేరు. పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లల్లో చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క పిల్లలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని పెంచి పోషించి ఇంత పెద్ద చేసి వాళ్ళని శిథిలావస్థలో పెట్టినారు. దాదాపు ఇవాళ ఒక 10 మందిని చూస్తున్నా ముసలి వాళ్ళు. నిజంగా కూడా చాలా బాధాకరం. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వచ్చి వాళ్ళు పెన్షన్తో బతుకుతూ ఆ పాత ఇళ్లలో అంటే నీళ్లు గారుతున్నాయి, మట్టి మిద్దలు ఉన్నాయి, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. వాళ్ళకి అసలు శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉండి చుట్టుపక్కల చెట్లు ఉండి పురుగు పుట్ట ఉండి పాము గరిచింది ఒక ఆమెకి నిన్న లేదు మొన్న. అంటే తల్లిదండ్రిని అంత ఘోరంగా చూస్తున్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని చేరదీయండి. ఈ 4 రోజులు ఏదైతే 25% వర్షపాతం ఉంది కాబట్టి దయచేసి ఈ 4-5 రోజులు మీరు ఇళ్లలో పెట్టుకుంటే ఓకే, లేదంటే మున్సిపాలిటీలో ఏదో షెల్టర్ ఏర్పాటు చేసిరు, పాత పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిండ్రు. ఈ 4 రోజులు ప్రమాదకరంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ 4 రోజులు మున్సిపాలిటీలో కానీ పాత పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఎక్కడైనా మీ బంధువుల ఇళ్లలో కానీ ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇవాళ ఏదైతే మరి 11వ వార్డులో ఇల్లు కూలిపోయిందో ఆ కూలిపోయినటువంటి ఇంటికి సంబంధించి మరి కొన్ని సమాచార మాధ్యమాల్లో వస్తే కలెక్టర్ గారు పెడితే కలెక్టర్ గారు ఇవాళ ఎంఆర్ఓ గారిని, కమిషనర్ గారిని, ఎస్ఐ గారిని మరి ఈ యొక్క ఏదైతే శిథిలావస్థలు ఇల్లు ఉండవో ప్రమాదవశాత్తు వాళ్ళని వెంటనే అక్కడ నుంచి వికెట్ చేయించి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ పెట్టండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కమిషనర్ గారు, మేడం ఎంఆర్ఓ గారు, మరి ఎస్ఐ గారు, తోటి కౌన్సిలర్లు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కలిసి మరి ఈ యొక్క ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణంలో ఉందో వాటిని వికెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడైనా షిఫ్ట్ కావాలన్నా కూడా మున్సిపాలిటీ అధికారులే వచ్చి మీకు షిఫ్ట్ చేయిస్తారు, ట్రాక్టర్ పెట్టి సామాన్లు షిఫ్ట్ చేయిస్తారు. లేదు మీరు మీ బంధువుల ఇంట్లో ఉంటామంటే మీరు రాత్రిల పూట మాత్రం ఎవరు దయచేసి ఇండ్లలో పడుకోవద్దండి. అవి తాళాలు వేసేసి మీరు మున్సిపాలిటీలో వండుకోనన్నా లేకుంటే పోలీస్ స్టేషన్లో బంధువుల ఇంట్లో ఎక్కడన్నా పడుకొని మరి ఈ 4 రోజులు వర్షపాతం అయిపోయిన తర్వాత ఈ మళ్ళీ మీరు ఇంట్లోకి పోయి మళ్ళీ అది కొన్ని డిస్మెటల్ కూడా చేయమని చెప్పిండు సార్. ఎందుకంటే కొంతమంది ప్రమాదం ఉన్నా కూడా ఆ ఇంట్లోనే ఉంటామంటారు. కాబట్టి అటువంటి ఇంట్లను కూడా కమిషనర్ గారు డిస్మెటల్ చేయండి, ఇంకోసారి అక్కడ పోకుండా జాగ్రత్తలు ఉంటాయని చెప్పేసి మరి ఆదేశించినారు. కాబట్టి అటువంటి ఇంట్లో డిస్మెటల్ చేస్తారు. రేపు రాబోయే ఒక 4-5 నెలల్లో కొత్త ఇండ్లు కూడా వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు. ఎవరైతే ప్రతి ఇంటికి ఏ ఇంటికి పోయినా కూడా మాకు ఇండ్లు లేవు, మరి మీరు ఇండ్లు కట్టియండి, లేకుంటే ఏడ ఉండాలి, మాకు కిరాయి ఎవరు కడతారు అనే బాధలు ఉన్నారు. కాబట్టి ఒక 3-4 నెలల్లో దాదాపు 3700 ఇండ్లు శాంక్షన్ అయినాయి అల్లంపూర్ తాలూకాకు. ఈ 3-4 నెలల్లో కూడా ఎవరైతే ఇవాళ అధికారుల మాటలిని ఎంఆర్ఓ గారు, అదే కమిషనర్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారి యొక్క మాటలిని ఇవాళ ఎవరైతే ఇండ్లు ఖాళీ చేసి వెకేట్ చేసి మీరు షెల్టర్లో ఉంటారో వాళ్ళకి మొదటి విడత ఇండ్లు శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి ఎంఆర్ఓ మేడం కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులకు అందరూ సహకరించి ఈ యొక్క ప్రమాదం నుంచి ఎవరు ప్రమాదానికి గురి కాకుండా మరి అందరూ జాగ్రత్త ఉండాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. రోజుల నుంచి కురుస్తున్నాయి. ఇంకా గత రాబోయే 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందుకు ఈ ఐజా పట్టణంలో ముఖ్యంగా రీసెంట్గా ఒక 1 వీక్ కిందనే ఇలా పాడబడిన ఇల్లు ఒక బాలిక కూడా ఒక 10 సంవత్సరాల బాలిక కూడా చనిపోవడం జరిగింది. కావున దయచేసి ప్రజలు అత్యవసరం అంటే తప్ప బయటికి రాకూడదు. ఈ వర్షం వాగులు వంకలు కూడా బాగా మన ఏరియాలో ఓవర్ఫ్లో అవుతున్నాయి కనుక రాకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఈ పాత ఇంట్లో ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల ఇళ్ళకి కానీ తొందరగా షిఫ్ట్ కావాలని చెప్పని కోరుకుంటున్నాను. ఒకవేళ మరి ఎవరు లేని వాళ్లకు మన తహసీల్దార్ గారి సహకారంతో మరియు మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకు ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కూడా అది జరుగుతుంది. ఏదన్నా ప్రజలు అత్యవసరం ఉంటే డయల్ 100 కాల్ చేస్తే మేము కూడా 24/7 ఇక్కడ అందుబాటులో ఉండి మన ప్రజలకు సేవ చేయడం మేము సిద్ధంగా ఉన్నాము. దీనికి
లోకల్ లీడర్స్ కావచ్చు, పత్రికా మిత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ ఒక సమన్వయంతో పనిచేసుకుంటూ పోవాలని చెప్పని నేను ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జరిగింది. దాంతోపాటు డైలాపిలేటెడ్ అంటే కూలిపోవడానికి లేకుండా శిథిలావస్థలో ఉన్న ఇండ్లందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్న ప్రజలు ఏమంటున్నారు, ప్రధానంగా వాళ్ళకి వార్డ్ ఆఫీసర్లు వెళ్ళినప్పుడు రెండే విషయాలు చెప్తున్నారు. మాకు పర్మనెంట్ హౌజెస్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పే రీజన్స్ ఎలా ఉన్నాయంటే పర్మనెంట్ హౌజెస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అది కుదరదు మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. వాళ్ళకి మనం ప్రధానంగా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు మీ రిలేటివ్ ఇళ్ళకి కానీ లేకుంటే మేము ఏర్పాటు చేసిన సెంటర్స్కి కానీ వచ్చేసి కొన్ని రోజులు మీ వర్షాలు తగ్గేంత వరకు అక్కడ షెల్టర్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా కూలిపోవడానికి రెడీగా ఉన్న ఇండ్ల ప్రజలకి. ఐజా మున్సిపాలిటీలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే, ఇది పాత గ్రామకంఠంలో ఉన్న ఏరియాలో ఓల్డ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. అవి మట్టి గోడలతో ఉన్నవి. అవన్నీ కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా మనకు ఒక ఇష్యూ కూడా జరిగింది. ఇక్కడ ఒక చిన్న పాప గోడ కూలి చనిపోవడం జరిగింది. దానివల్ల ప్రధానంగా ఐజా మున్సిపాలిటీలో ప్రతి వార్డులో దృష్టి పెట్టడం జరుగుతుంది. వార్డ్ ఆఫీసర్లు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. వార్డ్ ఆఫీసర్లు శిథిలావస్థలో ఉన్న ప్రతి ఇంటికి రీచ్ కావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఉన్న పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ కావడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడము అన్నీ చేయడం జరిగింది. ఏదున్నా కూడా మున్సిపాలిటీలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 24 hours సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. నేను కమిషనర్గా ఇక్కడ, మేడం ఎంఆర్ఓగా, ఎస్ఐ గారు అందరం ఇక్కడనే హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉంటాము. ఎలాంటిది ఉన్నా కూడా రాజకీయ నాయకులతో పాటు అందరం ఇక్కడనే ఉంటాం కాబట్టి మీ దృష్టికి ఏది వచ్చినా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తే తొందరగా రెస్పాండ్ అయిపోయే ఇష్యూ ఏది ఉన్నా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ప్రజలకు ఒకటి వర్షాలు హెవీగా ఉండడం వలన బయటికి రాకుండా శిథిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ మటుకు దగ్గర పట్ల వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇళ్ళకి షిఫ్ట్ కాండి. లేదు అంటే వాళ్ళకి మేము గవర్నమెంట్ బిల్డింగ్స్లలో షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పట్టణంలో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పురాతనమైనటువంటి ఇండ్లలో అదేవిధంగా నివసిస్తున్నారు. వాళ్ళని ఇక్కడ లోకల్ అధికారులు నోటీసులు ఇచ్చినా కానీ పబ్లిక్ రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి ఇక్కడ లోకల్గా కమిషనర్ సారు, ఎస్హెచ్ఓ గారు, ఎస్ఐ గారు, నేను అందరం కలిసి, కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు అందరు కలిసి వాళ్లకు నచ్చచెప్పి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ ప్రతి వార్డు తిరుగుతున్నాం. వార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళకు నచ్చ చెప్తున్నాం. వాళ్ళని బలవంతంగా వాళ్ళని ఖాళీ చేపిస్తున్నాము. వాళ్లకు జీవో నెంబర్ 2 ప్రకారం రీహాబిలిటేషన్ కూడా కల్పిస్తున్నాము. కలెక్టర్ గారికి ఇక్కడ మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూము, మున్సిపాలిటీ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మన ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. దయచేసి ఎవరు బయటికి రావద్దు. ఇళ్లలో ఏమైనా వర్షపు నీళ్ళు వచ్చినా కానీ ఇమీడియట్గా మున్సిపాలిటీలో ఉంటే కంట్రోల్ రూమ్కు కాల్ చేయండి. అదేవిధంగా తహసీల్దారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు, కమిషనర్ గారు 24 hours హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు కాబట్టి ఆ నెంబర్లకు కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతాము. మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ దృష్టిలో ఏమైనా ఉన్నా కానీ వెంటనే కంట్రోల్ రూమ్కు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వితిన్ సెకండ్స్లో మేము అక్కడికి చేరుకుంటాం టీంని. దయచేసి మీరందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.